సంవత్సరాల నుంచి ఆ గ్రామస్తుల సామూహిక కోరిక అది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందరూ కలిసి ముక్త కంఠంతో రాజకీయ నాయకుల ముందు విన్నవించే ఏకైక విన్నపం అది. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారుతున్నప్పటికీ ఆ గ్రామస్తుల అభ్యర్థన మాత్రం మారకపోవడం గమనార్హం. ఇంతకీ ఎవరు ఆ గ్రామస్తులు, ఏంటి ఆ అభ్యర్థన? నెల్లూరు జిల్లా సంగం మండలం వీర్లగుడిపాడు. వర్షాకాలం వస్తే ఆత్మకూరు డివిజన్లో అందరికీ వినిపించే గ్రామం పేరు ఇది. ఎందుకంటే పెన్నా నదికి ఏ చిన్న వరద వచ్చినా ఈ గ్రామానికి రాకపోకలు బంద్ అయిపోతాయి. ఎందుకంటే పెన్నా నదికి అనుసంధానంగా ఉండే పిల్లివాగు వరదను దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఆత్మకూరికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీర్లగుడిపాడు గ్రామస్తులు నిత్యం ఏ అవసరం వచ్చినా ఆత్మకూరుకు వస్తుంటారు. కానీ వర్షాకాలం వస్తే ఆ గ్రామానికి బాహ్య ప్రపంచానికి సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని చెప్పుకోవాలి. విద్యార్థుల గురించి మాట్లాడుకోవడం అంటే అదొక పెద్ద సాహసమని చెప్పాలి. బ్యాగులు వీపుకు తగిలించుకుని వాగులో కట్టిన తాడుని పట్టుకుని ప్రమాదం అంచున పయనించాల్సిన దుస్థితి. 10 ఏళ్ల నుంచి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. తాజాగా సోమశిల నుంచి వరద నీరు విడుదల చేయడంతో వీర్లగుడిపాడు గ్రామస్తుల పాట్లు షరామామూలే అన్నట్లు ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా వారి పాట్లు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పిల్లివాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక్కడ కొస మెరుపు ఏంటంటే రాష్ట్ర మంత్రి ఆనం సొంత నియోజకవర్గం ఆత్మకూరులో ఈ గ్రామం ఉండడం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.